వస్తుంది 1 వీక్లో వెళ్ళిపోదాం. ఫైనల్లీ షీ కంప్లీటెడ్ హ్యార్. ఫస్ట్ థంబ్ అనమాట. ఫస్ట్ థంబ్ వేసింది. ఏమ్మా అయిపోయిందా పాస్పోర్ట్? వెళ్ళిపోదామా? ట్రావెల్ చేద్దామా? మళ్ళీ మాల్దీవ్స్ అటు వెళ్దామా? అయిపోయింది. వేరేవి సమన్వి థంబ్ ఏది నీ థంబ్? అమ్మో దీనికి రాసేసావా మొత్తం? తినలేదు కదా? తినలేదు. హాయ్ నాన్నది డాడీ. అచ్చుడు అదెవరు? అదిగో నీకేమైంది? థమ్సప్ తీసుకున్నా. ఏంటి నోరంతా? చూడదు పాస్పోర్ట్ సేవ అయిపోయింది కదా. చిక్కులు థంబ్ వేసావా? తినేద్దామని. అమ్మా పాస్పోర్ట్ సేవ ఇది. ఎక్కడికి వచ్చాను? పాస్పోర్ట్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిమ పవన్ ఛానల్. సో ఫైనల్గా ఈరోజు మా చిట్టి తల్లి ఫస్ట్ థంబ్ వేసింది. ఎందుకో తెలుసా? సో తనకి పాస్పోర్ట్ అప్లై చేసాం అనమాట. సక్సెస్ఫుల్గా అయిపోయింది ఫస్ట్ అటెంప్ట్. సో ఏ ప్రాబ్లం లేకుండా వితిన్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది. సో అందుకని as we have planned to go somewhere, right, any international, we need her passport. If within India aithe manaki avasaram ledu, but in case if I want to go outside with her, then we have to take her passport as well. So for that we have applied. Final ga tanu first thumb vesindi, first sign chesindi, అయిపోయింది. అప్లై చేసింది. ఇంకా నాన్న కోసం వెయిట్ చేస్తున్నాము. డాడీ వచ్చాక వెళ్ళిపోదామే. కార్ తీసుకురావడానికి వెళ్ళారనమాట మా హస్బెండ్. సో కొంచెం ఫుడ్ కూడా మేము ఇక్కడే రెస్టారెంట్ లాగా ఉంటే అక్కడ కొంచెం తినేసామన్నమాట. కంట్రోల్ లేక నూడిల్స్, దోశ. వాళ్ళ డాడీ ఇప్పుడు కార్ తీసుకురావడానికి పార్కింగ్కి వెళ్ళారు. సో అక్కడికి వచ్చాక ఇంటికి వెళ్ళిపోతాము. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను కార్లో షేర్ చేస్తాను. ప్లీజ్ వాచ్. గైస్, వెల్కమ్ అగైన్. సో ఫైనల్గా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. చెప్పాను కదా మా బేబీకి ఫస్ట్ థంబ్, ఫస్ట్ టైం అనమాట. వీసా అప్లై చేసేసాము, అయిపోయింది. సో తనకు ఫస్ట్ థంబ్ ఈజ్ యూజ్ ఫర్ పాస్పోర్ట్ కోసం అనేది అప్లై చేసాము. సో వితిన్ 30 minutesలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఫర్ బేబీస్కి నేను ఎవరైనా చేయాలనుకుంటే కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎవరైతే బేబీస్కి వితిన్ లెస్ దెన్ 5 years 4 years బేబీస్కి ఎవరైతే పాస్పోర్ట్ అప్లై చేయాలనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళు ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి స్లాట్. అదర్స్ మీకు వేరే విధంగా ఏదైనా ఉన్నా కూడా స్లాట్ బుక్ చేసుకోవాలి. సో అండ్ సో డేట్, టైము. సో ఆ డేట్న మనం ఏమేమి తీసుకెళ్ళాలనేది ఇప్పుడు నేను చెప్తానమాట. ఫస్ట్ థింగ్ అంటే పేరెంట్స్ పాస్పోర్ట్ ఉండాలి, మస్ట్. సో దీస్ ఆర్ మస్ట్ అనమాట. ఇది లేకపోతే మనము అస్సలు అవ్వదు ప్రొసీజర్ అనమాట. సో పాస్పోర్ట్ ఉండాలి, బోత్ పేరెంట్ అంటే నాది ఉండాలి, మా హస్బెండ్ ఉండాలి, అలా పేరెంట్స్ ఇద్దరిది ఉండాలి. అండ్ తర్వాత వచ్చి బేబీ బర్త్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. అండ్ ఆల్సో పేరెంట్స్ ఆధార్ కార్డ్స్ అనేది కూడా మ్యాండేటరీ. సో ఈ 4 కాకుండా బేబీ మెయిన్గా ఏంటంటే బేబీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. సో దీని గురించి చాలా డిలేస్ అవుతాయి. బికాజ్ బేబీ పాస్పోర్ట్ ఎలా ఉండాలి అంటే బేబీ ఐస్ ఓపెన్ చేసి మౌత్ క్లోజ్ చేసి స్ట్రైట్గా చూసేటట్టు ఉంచాలి. అప్ టు తన షోల్డర్స్ కనిపించేటట్టు ఉండాలి పిక్ అనేది. సో ఆ విధంగా మనం చేయాలి. సో మేమైతే మాకేం జరిగిందంటే ఫస్ట్ ఫోటో స్టూడియోలో అడిగితే వాళ్ళు ఏమంటే మేము చేయలేము సార్ అని చెప్పారు. సో ఆ తర్వాత అనుకోకుండా నేనేం చేశాను, నేను మా హస్బెండ్ అంటే మేమే తీసామన్నమాట పిక్. ఎనీవే మా బేబీ నౌ షీఈ్ ఇన్ 4th month కరెంట్లీ. సో తనకి ఆల్మోస్ట్ కొంచెం ఇప్పుడు బోర్లో పడడం స్టార్ట్ చేసింది జస్ట్ 2-3 days నుండి. సో కొంచెం తనకి సపోర్ట్ ఇచ్చి కూర్చుంటుంది. అండ్ మస్ట్ ఒక నోట్ ఏంటంటే మన హ్యాండ్స్ కూడా ఏ
ఏవి ఉండకూడదు ఆబ్జెక్ట్స్ పాప ఫోటో మీద. సో ఆ విధంగా మేము పెట్టుకున్నాము. బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ ఉండాలి. సో నేను హాల్లో అప్పటికప్పుడు మా హస్బెండ్ వైట్ పంచి ఉంటే అది వేసేసి పాపని మెల్లగా కూర్చోబెట్టి ఫొటోస్ తీసాము ఇన్స్టెంట్గా. అసలు మేము రీషెడ్యూల్ చేద్దాం అనుకున్నాము, బట్ మాకు అదేంటో కానీ కలిసి వచ్చింది. అలా రీషెడ్యూల్ చేద్దాం అనుకున్నాము, ఎందుకంటే బేబీ పిక్స్ మాకు అవ్వలేదు. ఆన్లైన్లో కూడా ఒక 2 యాప్స్ 70 యాప్ అని సంథింగ్ ఉంది, అందులో కూడా ట్రై చేసాము. వాడు సక్సెస్ చేశాడు, బట్ పేమెంట్ విషయంలో మా ఏ కార్డు కూడా యాక్సెస్ అవ్వట్లేదు సంథింగ్. అది మరి మాకు ప్రాపర్గా ఐడియా లేదు అది ఎందుకు అవ్వలేదని. సో అలా అవ్వలేదు. అండ్ ఫైనల్గా పిస్తలు చూస్తుంది. సో ఏంటంటే మేమే ఏం చేసామంటే ఒక పంచె తీసుకొని బేబీని కొంచెం కూర్చోబెడితే మా బేబీ ఫోటోజెనిక్ ఫేస్ ఆల్మోస్ట్ ఏంటంటే చాలా క్యూట్గా చూసిందనమాట. సో అందులో ఒక ఫ్యూ ఫొటోస్ మేము సెలెక్ట్ చేసి, సో వాటిని మాకు మీరైనా కానీ ఎవరైనా కానీ ఇన్ కేస్ మీ దగ్గర ఫొటోస్ ఉంటే దగ్గరున్న ఫోటో స్టూడియోకి వెళ్ళండి. జస్ట్ వాళ్ళు ఏంటంటే పాస్పోర్ట్ సైజులా కన్వర్ట్ చేసి మనమైనా చేసుకోవచ్చు ఆన్లైన్లో. బట్ మాకు ఆల్రెడీ మా వెడ్డింగ్ తీసిన అతను కాంటాక్ట్లో ఉన్నాడు. జస్ట్ అతను ఫ్రీ ఉన్నాడేమో చెక్ చేసాము. సో మేము ఫోటో పంపిస్తే ఆయన పీడిఎఫ్ పంపించేశారు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ చేసేసి, బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ వైట్ ఇంకా కరెక్ట్గా ఫామ్ చేసేసి పంపించారు పీడిఎఫ్. సో మా హస్బెండ్ వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని వచ్చేసారు. సో మెయిన్గా అయితే సమ్మరీ ఏంటంటే ఈ 4 థింగ్స్ మస్ట్ అనమాట. 1 థింగ్ ఏంటంటే పేరెంట్స్ పాస్పోర్ట్స్, పేరెంట్ ఆధార్ కార్డ్స్ అండ్ అడ్రస్ ప్రూఫ్ ఆల్మోస్ట్ ఆధార్ కార్డ్ మీద ఉంటుంది కాబట్టి సో నో ప్రాబ్లం. ఇన్ కేస్ మీ ఆధార్ కార్డ్ మీద అడ్రస్ ప్రాపర్గా లేకపోతే యూ హ్యావ్ టు క్యారీ ఎనీ గ్యాస్ బిల్ ఆర్ ఎనీ electricity bill which has your proper address. అండ్ ఆల్సో గ్యాస్ బిల్ తీసుకెళ్ళిన గ్యాస్ బాండ్ అనేది వాళ్ళు అడుగుతున్నారు. సో అది కూడా చెక్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ఇన్ కేస్ మ్యారేజ్ కపుల్ అయితే బెటర్ టు క్యారీ మ్యారేజ్ సర్టిఫికేట్. మాకైతే ఎక్కడ మెన్షన్ చేయలేదు. మేము మార్నింగ్ కూడా మాది 4:30 స్లాట్ బేగంపేటలో. సో మార్నింగ్ మేము నార్మల్గా పాస్పోర్ట్ సేవా కేంద్రం కాల్ చేసాము. కస్టమర్కి కాల్ చేసి కూడా ఏమేమి అడిగితే సో ఇవే చెప్పారు తప్ప ఎక్కడ మెన్షన్ చేయలేదు మ్యారేజ్ సర్టిఫికేట్. బట్ మ్యారేజ్ సర్టిఫికేట్ క్యారీ చేస్తే బెటరు. ఎందుకంటే ఇన్ కేస్ ఇన్ యువర్ పాస్పోర్ట్ లెట్స్ సే ఫాదర్ ఆఫ్ ఇప్పుడు మా హస్బెండ్కి వాళ్ళ డాడీ పేరు ఉంది, స్పోస్ అని లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే మనం మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా క్యారీ చేయడం బెటరు. వాళ్ళు అడుగుతారు. సో మాకైతే ప్రాబ్లం లేకపోయింది. మేము పీడిఎఫ్ చూపించి జిరాక్స్ ఇచ్చేసాము. సో బెటర్ మీరు కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది క్యారీ చేయండి. అండ్ ఇవి ఈచ్ ఇండివిజువల్ జిరాక్స్ ఉండాలి. యాజ్ వెల్ యాజ్ ఆల్సో ఈ పాస్పోర్ట్స్ ఆధార్ కార్డ్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ కూడా కంపల్సరీ ఉండాలి. మనం జిరాక్స్లు చూసినా వాళ్ళు మళ్ళీ మన ఒరిజినల్స్ చూసి చెక్ చేసి టిక్ చేస్తారు. ఎగ్జాక్ట్గా నేము, డేట్, బర్త్, ఎవ్రీథింగ్, లెటర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్తారు. అలాంగ్ విత్ దట్ నెక్స్ట్ డి అనేది ఉంటుంది. సో ఆ ఫామ్ మనం ప్రింట్అవుట్ తీసుకొని వెళ్తే అందులో ఏంటంటే నేనైనా మా హస్బెండ్ అయినా ఫామ్ ఫిల్ చేయాలి. వాళ్ళు గైడ్ చేస్తారు ఎక్కడ ఏం ఫిల్ చేయాలనేది. నార్మల్గా నాకు తెలిసిన ఇన్ఫో మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ మా హస్బెండ్ రాస్తారు. సో రాసి ఫాదర్ మా పాప పేరు రాసి సో అండ్ సో ఫాదర్ ఆఫ్ పవన్ కుమార్, డాటర్ ఆఫ్ పవన్ కుమార్, డాటర్ ఆఫ్ హేమలత అని పెట్టేసి సో తన డీటెయిల్స్ అనమాట. ప్లేస్ ఆఫ్ బర్త్ కంపల్సరీ మెన్షన్ చేయాలి. అలానే మన పేరెంట్స్ బోత్ ఆధార్ కార్డ్స్ అన్నీ ఎంటర్ చేయాలి. ఆ ఫామ్ ఫిల్ చేసి అది కూడా లోపలికి తీసుకెళ్ళాలి. వన్స్ మనకి ఏ కౌంటర్లో ఇవన్నీ వాళ్ళు వెరిఫై చేసి బేబీ తంబ్ అనేది తీసుకుంటారు. సో ఫైనల్గా మా చిట్టి తల్లి తంబు తీసుకున్నారు. బేసిక్గా ఏంటంటే మనమైతే లైక్ మన థంబ్స్ కూడా తీసుకుంటారు కదా, బట్ బేబీస్కి ఎట్లా అంటే స్కానింగ్ ఉండదు. అవేమిటి తల్లి ఓల్డ్ దాంట్లో మనం బ్లూ కలర్ది ప్రింట్ చేస్తాం కదా, అలానే తంబు తీసుకుంటారు, తంబు వేపిస్తారు. స్కాన్ చేయరు కదా గ్రీన్ కలర్ లాగా, అలా చేయకుండా బేబీస్ కాబట్టి వాళ్ళకి చిన్న ఓన్లీ బొటన్ వేలకి మాత్రమే తీసుకుంటారు. అదే పేరెంట్స్కి పెద్దల వాళ్ళకైతే మనకి 4 ఫింగర్స్, ఇటు 4 ఫింగర్స్, మళ్ళీ 2 థంబ్స్ ఇవన్నీ పెట్టాలి. అదే బేబీస్కి అయితే జస్ట్ ఒక థంబ్తో చేస్తే సరిపోతుంది.
అండ్ వన్స్ మనకు అది అయిపోయాక అంత క్లారిటీ ఉన్నాక ఆ ఫామ్స్ అన్నీ తీసుకొని మనం బి సెక్షన్కి వెళ్తాము. సో ఇన్ బి సెక్షన్ ఏంటంటే మనం బి సెక్షన్లో వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ వెరిఫై చేస్తారు. ఇన్ కేస్ మనకి ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయి అని అంటే వాళ్ళే పంపిస్తారు, మళ్ళీ ఏకి పంపిస్తారు, ఏ సెక్షన్కి. సో ఏ బ్లాక్కి వెళ్ళి మనం మళ్ళీ మన కరెక్షన్స్ చేసుకొని వాళ్ళకి ఆల్రెడీ అంత ఉంటుంది ఎందుకు ఏంటి కరెక్షన్ అనేది. సో వాళ్ళు దాని ప్రకారం కరెక్షన్ చేసి మళ్ళీ మనకి ఏమైనా సైన్స్ ఏమైనా చేయాలంటే చేసేసి మళ్ళీ తంబ్ వేపిస్తారు. ఇన్ కేస్ పాప అన్నెక్సర్ డీలో ఏమైనా చేంజెస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ ప్రింట్అవుట్ తీసి ఫ్రెష్గా మళ్ళీ తంబ్ వేపించి తీసుకోవాలి. సో వన్స్ అది అయ్యాక మళ్ళీ ఎవరైతే మనకి ఇలా కరెక్షన్ చేసుకోమని చెప్పారో బి బ్లాక్లో సేమ్ పర్సన్కి మళ్ళీ మనం వెళ్ళి చూపించాలి. సో వన్స్ ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ దెన్ దే విల్ కన్సిడర్ అవర్ థింగ్ అండ్ దే విల్ ఫార్వర్డ్ ఇట్ టు సి బ్లాక్. ఇన్ సి బ్లాక్ ఏంటంటే ఫైనల్ చెక్ అనమాట. ఫైనల్గా ఏంటంటే ఎవ్రీథింగ్ ఫైనల్ ఓకేనా అంతా అనేసి అన్నీ చూసేసి అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు చూసేది ఏంటంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మన ఒరిజినల్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఒరిజినల్స్ పక్కా చెక్ చేస్తారు. అంతా ఓకే అనుకుంటే దే విల్ సే దట్ ఓకే పోలీస్ విల్ కమ్ టు యువర్ హౌస్ అని చెప్తారు. మనకి టైం అడిగితే వితిన్ 1 వీక్ అని చెప్పారు. సో పోలీస్ వెరిఫికేషన్ అయ్యాక మాత్రమే మనకి ఏంటంటే పాస్పోర్ట్ వస్తుంది. సో దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. మా బేబీకి ఇలా చేసాము. అండ్ ఇంకో నోట్ చేసింది నేను ఏంటంటే మా బేబీ నౌ 4th month రన్నింగ్ కదా, ఈమె కన్నా కూడా చిన్న బేబీస్ ఉన్నారు. నా 2 months 3 months బేబీస్ కూడా. తిను కూడా ఇప్పుడు 3 months ఓల్డే, 4 రన్నింగ్. బట్ తినకన్నా చిన్న పిల్లల్ని చూసాను నేను. సో వాళ్ళకు కూడా పాస్పోర్ట్ అప్లై చేస్తున్నారు. మనకైతే అప్పట్లో మనం ఎడ్యుకేషన్ అంతా అయిపోయాక పాస్పోర్ట్ వచ్చేది, వీళ్ళకి మాత్రం ఇప్పుడు అందరూ తొందరగానే ముందుగానే పాస్పోర్ట్స్ అనేవి అప్లై చేస్తున్నారు. అండ్ ఇంకో నోట్ ఏంటంటే బేబీస్కి మాత్రం ఈ పాస్పోర్ట్ అనేది ఓన్లీ 5 years మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. లైక్ మనకనుకో లైక్ మనకైతే 10 years ఉంటుంది కదా, బేబీస్కి మాత్రం 5 years ఉంటుంది. 5 years తర్వాత వీ హ్యావ్ టు రెన్యువల్ అనమాట. సో దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ ఓవరాల్గా. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే మనకి కంప్లీట్ ఈ ప్రాసెస్ అవ్వడానికి 30 to 45 minutes అంతే, అంతకు మించి అవ్వదు. ఇన్ కేస్ అక్కడ వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ ఉండి మనం వెయిటింగ్ చేసి ఎక్కువ మిస్టేక్స్ అయితే మేబీ దట్ టైమ్ విల్ బీ చేంజెస్ లైక్ 1 hour to 1.5 hours అవ్వచ్చు. బట్ వితిన్ 1 hourలో మనకు కంప్లీట్ అయిపోతుంది వాట్ ఎవర్ ప్రొసీజర్ అనమాట. సో మేము అరౌండ్ మాకు యాక్చువల్గా 4:30 స్లాట్ కదా, మేము 4 వరకు అక్కడ ఉన్నాము. మేము 4:40 కల్లా బయటకు వచ్చేసాము. సో మాకు అంతగా ఏం మిస్టేక్స్ లేవు. సో తొందరగా వెళ్ళాం, తొందరగా వచ్చేసాం అనమాట. దిస్ ఈస్ వాట్ మై ఎక్స్పీరియన్స్. సో మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ మీ సో దట్ నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.